రాజన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. సోమవారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో బ్రేక్ దర్శనాన్ని ప్రభుత్వ విప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజన్న ఆలయంలో బ్రేక్ దర్శనం ప్రారంభించడం శుభపరిణామని, యాదాద్రి తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో వేములవాడ రాజన్న ఆలయంలో కూడా శీఘ్ర దర్శనాన్ని లభించేలా బ్రేక్ దర్శనం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల 15 నిమిషాల నుంచి 11 గంటల 15 నిమిషాల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు బ్రేక్ దర్శనం ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రతి ఒక్కరికి 300 రూపాయల టికెట్, కోడి టికెట్తో 500 రూపాయలకే బ్రేక్ దర్శన సౌకర్యాన్ని భక్తులు కల్పిస్తున్నట్టు తెలిపారు. బ్రేక్ దర్శనం పట్ల ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. రాజన్న ఆలయానికి గత పాలకులు 100 కోట్లు ఇస్తామని మోసం చేశారని, వాళ్ళు రంగురంగుల బోచర్లతో అభివృద్ధి చేశారు తప్ప క్షేత్రస్థాయిలో ఎక్కడా కూడా అభివృద్ధి చేయలేదని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన మొదటి 3 నెలల్లోనే VTDA సమావేశం ఏర్పాటు చేసి వెనక్కి వెళ్లిపోయిన 20 కోట్ల నిధులను వెనక్కి తీసుకొచ్చామని, బడ్జెట్లో ఎవరూ ఊహించని విధంగా రాజన్న ఆలయానికి 50 కోట్ల నిధులు కేటాయించడం జరిగిందని, ఈ నిధులతో ఆలయాన్ని అభివృద్ధి పరుస్తూ భక్తులకు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడేలా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. కేసీఆర్ రాజన్న ఆలయానికి 100 కోట్లు ఇస్తామని మోసం చేశారని, గత ప్రభుత్వంలో రాజన్న ఆలయానికి నిధులు కేటాయించకపోగా దేవాలయం నుంచి 6 కోట్ల నిధులను ఇతర దేవాలయాలకు మళ్లించారని అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు తీసుకొచ్చి ఆలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వినోద్ రెడ్డితో పాటు ఆలయ అధికారులు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ శ్రావణ మాసంలో రావడం జరుగుతుంది. ఆ దృష్టిలో ఉంచుకొని మన గౌరవనీయులు గారు ఆది శ్రీనివాస్ సార్ గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు బ్రేక్ దర్శనం అంటూ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్ చేతుల మీదుగా. ఇది చాలా సంతోషదాయకం. సార్ గారి మెయిన్ ఇంటెన్షన్ తోటి ఈరోజు బ్రేక్ దర్శనం ప్రవేశించడం జరిగింది. బ్రేక్ దర్శనం టికెట్లు ఈరోజు సార్ చేతుల మీద ఇస్తుంటే మహారాష్ట్ర చూసిన భక్తులు చాలా ఆనందం వ్యక్తం చేసి, మేము 10 గంటలు అక్కడి నుంచి జర్నీ చేసి వస్తున్నాము, మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి దర్శనానికి ఒక 6 గంటలు పడుతుంది. మా యొక్క సమయాన్ని, మా యొక్క శ్రమను మీరు మిగిల్చారని చెప్పి వారు ఎమ్మెల్యే గారికి కూడా కృతజ్ఞత తెలియజేయడం జరిగింది. వారు కూడా సార్ గారితో పాటు వచ్చి ఈరోజు దర్శనం చేసుకొని ఎంతో ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. అట్లాగే నిత్యంగా ఈ రకంగా సుదూరం నుంచి వచ్చే భక్తులకు కానీ, తర్వాత VIP ప్రోటోకాల్లో వచ్చిన భక్తులకు కానీ ఉదయం 10:15 నుంచి 11:15 సమయంలో, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు సమయంలో వారికి తొందరగా 15 నిమిషాల లోపలనే స్వామివారి భక్తు దర్శనం అయ్యేలాగా మేము అన్ని ఏర్పాట్లు చేశాము. ఈ యొక్క టికెట్లు మేము దేవస్థానం వెబ్సైట్లో కూడా ఒక 40% పెట్టడం జరిగింది. భక్తులు ముందుగానే ఆ 40% టికెట్లు బుక్ చేసుకొని రిజర్వ్ కూడా చేసుకోవచ్చు. మిగతా ఇక్కడ ఏదైనా భక్తులు టికెట్ మిస్ అయిన వాళ్ళు వచ్చినా, VIP ప్రోటోకాల్ వాళ్ళు వచ్చినా వాళ్ళకి ఇక్కడ PRO ఆఫీస్లో కూడా ఆ ఒక టికెట్లు జారీ చేయడం జరుగుతుంది. ఇందాకే సార్ గారు చెప్పినట్టుగా మన ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 50 కోట్లు మంజూరు చేసినట్టుగా శుభవార్త తెలియజేశారు. వారికి సందర్భంగా దేవస్థాన అభివృద్ధి కోసం అని చెప్పి వారు పాటుపడుతున్నందుకు దేవస్థానం పక్షాన వారికి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం. ఇప్పటికే తిరుమలలో, యాదగిరి గుట్టలలో ఏదైతే బ్రేక్ దర్శనం సౌకర్యం ఉందో అదేవిధంగా ఇక్కడ కూడా బ్రేక్ దర్శన కార్యక్రమాన్ని అమలు చేస్తూ సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రతిరోజు ఉదయం ఒకమారు 10 గంటల 15 నిమిషాల నుండి 11 గంటల 15 నిమిషాలకు, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ఒకమారు, ఉదయం గంట, సాయంత్రం గంట ఈ బ్రేక్ దర్శనం యొక్క సౌలభ్యాన్ని ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. ఒకరికి టికెట్ 300 రూపాయల రుసుమును ఇదే లైన్లో కోడెను భారతదేశంలో ఏ దేవాలయంలో లేని విధంగా ఈ రాజన్న దేవాలయంలో కోడెను
సమర్పించడం స్వామివారికి ఆనవాయితుంది. బ్రేక్ దర్శనం వెళ్ళేవారు కోడెను స్వామివారికి కట్టేలేనటువంటి వారికి కూడా 500 రూపాయల టికెట్ కూడా వెసులుబాటును ఈ బ్రేక్ దర్శనం వచ్చేటువంటి వారికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇటీవల మీరు అందరూ కూడా గమనించారు, చూసిండ్రు. వేముల రాజన్న సన్నిధికి తెలంగాణ రాష్ట్రంతో పాటు పక్కన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడే ఈరోజు మొదటి బ్రేక్ దర్శనంలో మహారాష్ట్రకు సంబంధించి చంద్రాపూర్ భక్తులు కూడా రావడం జరిగింది. అటువైపు ఛత్తీస్గఢ్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి భక్తులు కూడా మెరుగైనటువంటి శీఘ్రతరంగా దర్శనాన్ని కల్పించడంతో పాటు పరిశుభ్రతను పాటించేటువంటి కార్యక్రమాన్ని వసతి మంచినీటికి ఇబ్బంది తెలియదు కూడా చూసే కార్యక్రమాన్ని కూడా దేవాలయం పక్షాన చేస్తూ ఇక్కడ ఈవో గారు నూతనంగా వచ్చిండ్రు. ఇంతకుముందు ఉన్నటువంటి అధికారులందరూ కూడా సమర్థవంతంగా దేవాలయకు వచ్చే భక్తులకు మెరుగైనటువంటి సేవలు అందిస్తున్న తరుణంలో శ్రావణ మాసం ప్రారంభం సోమవారం నాడే ఈ కార్యక్రమం అమలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా దేవాలయాన్ని అభివృద్ధిపరచాలని చెప్పని గత ప్రభుత్వం చెప్పినప్పటికీ ఏటా 100 కోట్లు ప్రతి బడ్జెట్లో ప్రవేశపెడితే ఆనాటి ముఖ్యమంత్రి చెప్పిన హామీలు నీటి మూటలైన వేళ ఆనాటి వారి అభివృద్ధి, ఆనాటి వారి ప్రభుత్వ అభివృద్ధి రంగురంగుల బ్రోచర్లలో ఉన్నటువంటి సందర్భంలో ప్రజలు రాజన్న భక్తులు మాకు అవకాశం ఇచ్చిన తదుపరి గెలిచిన మొదటి నెలలోని వీటీడీ సమావేశానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఏర్పాటు చేసి ఈ దేవాలయానికి వీటీడీకి వచ్చినటువంటి 20 కోట్లు వెళ్ళిపోయి మళ్ళీపోయి రావనుకున్నటువంటి కూడా 20 కోట్ల రూపాయలు అప్పుడు మంజూరు చేసి బడ్జెట్ పద్దులో ఎవరు ఊహించని విధంగా 24-25 బడ్జెట్లో 50 కోట్ల రూపాయలు మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, గౌరవ ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రులు పెద్దలు శ్రీధర్ బాబు గారు, కొండ ప్రభాకర్ గారి సహకారంతో 50 కోట్ల రూపాయలు కూడా బడ్జెట్లో వెచ్చించుకోవడం జరిగింది.